నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ ఎన్నిక. చంద్రబాబు నాయుడు పేరును ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్, ఆ ప్రతిపాదనను సమర్థించిన పురంధేశ్వరి. బుధవారం 11:27 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. జనసేన ఎమ్మెల్యేలకు కీలక దిశానిర్దేశం చేసిన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. టీడీపీలోని అరాచక శక్తులపై చర్యలు తీసుకోండి. రాజమండ్రి అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ భరత్ ఫిర్యాదు. సాక్ష్యాధారాలు సమర్పించిన మాజీ ఎంపీ. ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. అందుకు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదిస్తూ హర్షధ్వానాల మధ్య చంద్రబాబును ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నట్లు గవర్నర్కు కూటమి పక్షాల నేతలు లేఖ ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సాయంత్రానికల్లా చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు. మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనసేన శాసనసభ పక్ష నేతగా జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమావేశం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగింది. జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును జనసేన పీఎస్సీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. అందుకు జనసేన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ పవన్ కళ్యాణ్ను జనసేన శాసనసభ పక్ష నాయకునిగా ఎన్నుకున్నారు. పాతతరం రాజకీయాలు పోయాయని, కూర్చొని పవర్ ఎంజాయ్ చేద్దామంటే కుదరదని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు మనకు ఎంత మద్దతు ఇచ్చారో వారికి కోపం వస్తే అంతే బలంగా నిలదీయగలరని ఆయన అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుడ్డిగ రాధ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి 72,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ చరిత్ర సృష్టించారని అన్నారు. గతంలో ఎవరూ ఇంతటి మెజారిటీ సాధించలేదని అన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ 32,000 మెజారిటీ సాధించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇంతటి ఘన విజయం అందించిన ప్రజల రుణం తాము తీర్చుకుంటామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నాటి నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వాటి పరిష్కారానికి విశేష కృషి చేశారని అన్నారు. ముఖ్యమంత్రి ముంపు సమస్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు. మాజీ ఎంపీ భరత్రామ్ తన అనాలోచిత నిర్ణయాలతో ఇరుకుగా మార్చేసిన రోడ్లను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఇక రాజకీయాలు అయిపోయాయని అభివృద్ధిపైనే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టి పెడతారని అన్నారు. గాలి పార్టీ పని అయిపోయిందని, ఆ పార్టీకి ఇక బంగాళాఖాతంలో కలిసిపోతుందన్నారు. ఆ పార్టీకి చెందిన వారు చాలా మంది వివిధ పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వైకాపా వమ్ము చేసిందన్నారు. ప్రతిపక్ష హోదా స్థాయి కూడా లేకుండా పోయిన వైకాపా 11 మంది అసెంబ్లీకి రావడానికి ఒక టెంపో వ్యాన్ వంటిది సరిపోతుందన్నారు. అయినా ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వస్తారని ఎద్దేవా చేశారు. ఎటువంటి అవినీతి మచ్చలేని చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని, దాని ప్రతిఫలమే వైకాపాకు ప్రస్తుతం ఈ గతి పట్టిందన్నారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ, టీడీపీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే టీడీపీ అని అన్నారు. ఇదే సూత్రం సంక్షేమానికి కూడా వర్తిస్తుందన్నారు. నాడు ఎన్టీఆర్ ప్రజల క్షేమం కోసం మంచి పథకాలు అమలు చేశారని,
ఆయన బాటలోనే పయనిస్తున్న చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఇప్పుడు అంతకు మించి పథకాలు అమలు చేయనున్నారని అన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన పరిశీలనకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ చిన్న పొరపాటు జరిగిందని, దానికి ఆయనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. వంతెన నిర్మాణం పనులు పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించి ఆయన వచ్చేశారని తెలిపారు. గతంలో అమరావతి రైతులు నగరంలో పాదయాత్ర చేసిన సందర్భంగా మాజీ ఎంపీ భరత్రామ్ ఆ పాదయాత్రను అడ్డుకునేందుకు చాలా ఆటంకాలు సృష్టించారని గుర్తు చేశారు. దాడులు, దౌర్జన్యం చేయడం తమకు చేత కాదన్నారు. ప్రజలకు కేవలం మంచి చేయడమే తమకు తెలిసిన పనన్నారు. గత ప్రభుత్వం ప్రజలపై అన్యాయంగా వేసిన పన్నులన్నింటినీ రద్దు చేస్తామని అన్నారు. భరత్రామ్ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నాశనం చేశారని ఆరోపించారు. బుధవారం జరగనున్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి తిలక్ రోడ్లోని టీడీపీ కార్యాలయం దగ్గర నుంచి బస్సులు, కార్లలో వేలాదిగా తరలి వెళ్తున్నామని అన్నారు. మీడియా సమావేశంలో నాయకులు సొరంపూడి శ్రీహరి, పోలాకి పరమేష్, అడ్డగర్ల ఆనంద్, బంగారు నాగేశ్వరరావు, చింతపల్లి నాని, సలాది ఆనంద్, పిల్లి శ్యామ్, సనపతి సత్యబాబు, కిలపర్తి నాగభూషణం, క్రిస్టోఫర్, సిద్ధార్థ్ శ్రీనాథ్, ఆర్డి లోకేష్, వారాది నాగబాబు చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ప్రజానీకానికి అందరికీ కూడా రాజమండ్రి కూటమి తరపున పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసు గారికి 72,000 ఓట్లు మెజారిటీతో ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపిస్తున్నందుకు రాజమండ్రి ప్రజలందరికీ కూడా పేరు పేరున మా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇదివరకు ఆదిరెడ్డి భవానీ గారు 33,000 మెజార్టీ ఇస్తేనే అది చాలా ఎక్కువ అనుకున్నారు రాష్ట్ర లెవెల్లో. ఈరోజు రాజమండ్రి ప్రజలు ఆదిరెడ్డి వాసు గారికి 72,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే వారి రుణం ఈ రాజమండ్రి తెలుగుదేశం పార్టీ తీర్చలేనిది. ఎందుకంటే మీరు ఇంత మెజార్టీ ఇచ్చి గెలిపించడం అనేది ఒక ఎత్తు అయితే, మీ సమస్యల మీద స్పందించడం ఒక ఎత్తు. వాసు గారు చిన్న వయసులో కూడా ఎప్పటి నుంచో కూడా ప్రజా సమస్యల మీద పరిష్కారం చేస్తూ ఉన్నారు. రాజమండ్రి విషయానికి వస్తే చినుకుబడితే కునుకుబట్టని ఈ నగరంలో లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి. రేపు వచ్చేది వానాకాలం. ముఖ్యంగా ఈ ముంపు సమస్య మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అదేవిధంగా రాజమండ్రి రాబోయే రోజుల్లో పుష్కరాలు రాబోతూ ఉన్నాయి. ఉన్న రోడ్లన్నీ కూడా ఇరికిరికి చేసేశారు పాత ప్రభుత్వం. ఉన్నట్లకే పౌడర్లు రాసి సెంట్లు పూసి రంగులేశారు తప్పితే ఏ విధమైన అభివృద్ధి లేదు. దీనందరినీ కూడా మొత్తం చేసి ఈ పౌడర్లన్నీ తుడిసేసి శాశ్వతంగా కట్టడాలు చేసి రహదారులన్నీ కూడా వెడల్పు చేయవలసిన పరిస్థితి ఆదిరెడ్డి వాసు గారి మీద ఉంది. వారంతా కూడా మీకు చేస్తానని చెప్పి ఎప్పటి నుంచో ప్రామిస్ చేస్తున్నారు. ఇక నుంచి కూడా దాని మీద కూడా వారు దృష్టి పెడతా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. రాజకీయాలు ఇంతటితో అయిపోయి ఇక నుంచి అంతా కూడా అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేయవలసిన పని ఉంది. వాసు గారు కానీ ఆదిరెడ్డి ఫ్యామిలీ కానీ ఎప్పుడు కూడా అభివృద్ధికే వారు కంకణం కట్టుకుంటా ఉన్నారు. కానీ కొంతమంది వచ్చారు, ఒక గాలి పార్టీ వచ్చింది, ఆ గాలిలో వచ్చారు, ఎంపీలు అయిపోయారు, రకరకాలుగా అయిపోయారు. ఒక ఛాన్స్ అని అడిగారు, ఒక ఛాన్స్ ఇచ్చారు, ఆ ఛాన్స్ అయిపోయింది, ఆ గాలితోనే కొట్టుకుపోయారు. ఇక మరలా వాళ్ళకి ఎటువైనా మనుగడ కూడా ఉండదు. అది అర్థం చేసుకోవాలా. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుల్ని ఇవాళ ఈ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, ప్లస్ సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ సంక్షేమం. అన్న ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం ముందే కిలో 2 రూపాయల బియ్యం ప్రచారం అనౌన్స్ చేసి, అలాగే మద్యపాన నిషేధం అని ఎలక్షన్ ముందు చెప్పింది చేసినట్టు సంతకం ఫస్ట్ ఆ రెండింటి మీద పెట్టారు. సంక్షేమానికి మారిపోయారు అన్న ఎన్టీ రామారావు గారు. అదే బాటలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు. ఆయనకు అనుగుణంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఆదిరెడ్డి భవానీ గారు మనోరు చేశారు. ఇవాళ ఆదిరెడ్డి వాసు గారికి ఇంత అత్యంత మెజార్టీ ఇచ్చిన
తెలుగుదేశం పార్టీ తరపున మా తరపున రాజమండ్రి ప్రజానీకానికి అలాగే రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరికి మొన్న వాసు గారు వెళ్ళడం జరిగింది. ఎంతవరకు పనులు అయినాయి, మిగతా పనులు ఏం చేయించాలి అంటే నెగ్గినంటే ప్రమాణ స్వీకారం కూడా జరగకముందే రాజమండ్రి పనులు వేగవంతం చేసి ప్రజలకు అసౌకర్యాలు ఉన్నాయని కూడా సౌకర్యంగా మార్చాలనే ఉద్దేశంతో మొన్న ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్ళి అదంతా పరీక్షించి సంబంధిత అధికారులందరికీ సూచనలు సలహాలు ఇచ్చి దాన్ని వెంటనే పూర్తి చేయాలని వారికి చెప్పడం జరిగింది. ఆడేదో చిన్నపాటి సంఘటన జరిగింది. దానికి ఆ సంఘటనకి ఆ రోజే సాయంత్రం పాత్రికేయ మిత్రులను అందరూ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మన తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు కానీ మనం నెగ్గింది, ఇంత టాప్ మెజార్టీ ఇచ్చి నెగ్గించింది మన ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం తప్ప కక్ష చెరుపు సాధులు పెట్టకూడదు అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఏ వార్డులో ఉన్నా ఏదన్నా సంఘటన జరిగితే మా దృష్టికి తీసుకురండి, తీసుకొస్తే మేము దాని పరిష్కార మార్గం చెప్తాం. కానీ మీరు మాత్రం స్వతంత్రంగా తీసుకొని ఎవరి మీద కూడా తిరుగుబాటుతనం చేయొద్దని చెప్పి వాసు గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. అది మీ పాత్రికేయ సమావేశంలో. గతంలో ఉంది మన రైతులు పాదయాత్ర వచ్చారు. పాదయాత్రకు వస్తే సంఘటనలు ఎలా జరిగాయో తెలుసు మీకు. పాదయాత్రలో జాంపేట్ సెంటర్లో వాటర్ ఐస్ చేసి కొట్టడం రైతుల మీద, అలాగే పెట్రోల్ సీసాలు బాంబుల కింద విసరడం, అలాగే అన్ని చాలా దారుణాలు చేశారు. అదే రోజు చెప్తున్నాను, ఇవాళ వాసు గారు చెప్పినట్టు ఈ ఎంపీ భరతరామ్ గారు తప్పు ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి చేయకండి అని వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ క్యాడర్కి కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చేశారా అంటే ప్రోత్సహించింది ఆయనే కాబట్టి ఇలాంటివి చేయలేదు. ఇలాంటివన్నీ చేసి ఇవాళ వాసు గారిని విమర్శించడం. నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయింది, రేపు ప్రమాణ స్వీకారం ఉంది, అయిన వెంటనే కూడా జనరల్ బాడీ మీటింగ్ వేసి అన్ని ఏరియా వార్డు ఇంపార్టెంట్ పర్సన్స్ పిలిచి జాగ్రత్తగా పరిపాలన చేయాలి, వార్డు అభివృద్ధి కోసం మీ వార్డులో పనులు ఏమున్నాయో ముందు అట్లాంటి లిస్ట్ ఎత్తండి అని చెప్పి సూచనలు కూడా చేయబోతున్నారు వాసు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తే ప్రతిఘటిస్తామని, పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో టీడీపీ శ్రేణుల విధ్వంసకర చర్యలపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే తమ ఇష్టారాజ్యంగా విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న పచ్చ మూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ సర్కార్కు ఈ మేరకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అలాగే మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేస్తున్న వీడియోలు, సీసీ ఫుటేజీ, పెన్ డ్రైవ్ తదితర ఆధారాలను అడిషనల్ ఎస్పీకి ఈ సందర్భంగా మాజీ ఎంపీ అందజేశారు. సీతంపేట మూలగొయ్యకి చెందిన సాయి అనే యువకుడిపై టీడీపీకి చెందిన కొంతమంది మారణాయుధాలతో దాడి చేశారని, బాధితుని తలకు 4 కుట్లు పడ్డాయని అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ వివరించారు. గాయపడ్డ సాయిని అడిషనల్ ఎస్పీకి చూపించారు. ఇటువంటి విష సంస్కృతి గతంలో రాజమండ్రిలో లేదని మాజీ ఎంపీ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారిని భరత్ కోరారు. పోలీసులు తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని, న్యాయం జరగకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మాజీ ఎంపీ భరత్ చెప్పారు. ఇటువంటి దాడులు మళ్ళా నగరంలో జరగకూడదని పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ సహించేది లేదన్నారు. రాజమండ్రి నగరంలో ప్రశాంత వాతావరణం కొనసాగాలన్నదే తమ అభిలాష అని అన్నారు. క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పే రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్బలంతోనే మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శిలాఫలకాన్ని పచ్చ మూకలు ధ్వంసం చేశారని, వారందరి పేర్లు అడిషనల్ ఎస్పీకి అందజేశామని అన్నారు. టీడీపీ క్రమశిక్షణ ఇదేనా అని భరత్ ప్రశ్నించారు. మాజీ ఎంపీ భరత్ వెంట నగర వైసీపీ అధ్యక్షుడు అడప శ్రీహరి, ఆ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వైసీపీ నేతలు నక్కా శ్రీ నగేష్, ఎన్వి శ్రీనివాస్, మార్తి నాగేశ్వరరావు, పీతా రామకృష్ణ, కటం రజనీకాంత్, అరే చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఏ రకంగా అమానుషంగా పాశవికమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, దీన్ని అరికట్టాల్సిన బాధ్యత పూర్తి స్థాయిగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. మరి అదేవిధంగా రాజమండ్రిలో చూస్తే 3 రోజుల క్రితము
మోరంపూడి జంక్షన్ దగ్గర ఒక శిలాఫలకాన్ని ఏ రకంగా విధ్వంసం చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో గుణపాలు, పెద్ద పెద్ద సుత్తులు, కత్తులు తీసుకుని వచ్చి ఈ రకమైన ప్లేగ్ని ధ్వంసం చేసిన కార్యక్రమం. మరి సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రివర్యులు వారిని రాజమండ్రి తీసుకుని వచ్చి ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేశాం. మరి వీరు బీజేపీకి కానీ వాళ్ళ మిత్రపక్షం అని చెప్పుకునే ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ రకమైన గౌరవం ఇచ్చారు? అయినప్పటికీ కూడా పబ్లిక్ ప్రాపర్టీని ఏ రకంగా విధ్వంసం చేస్తారు బ్రాడ్ డే లైట్లో. అంటే ఈ రకమైన చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునే వ్యవహారం కానీ, అదేవిధంగా నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పేరు కూడా ఆ శిలాఫలకం పైన ఉంది. భవానీ గారి పేరు ఉంది, అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారి పేరు ఉంది. వాళ్ళిద్దరి పేర్లు ఉన్నప్పటికీ కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు అన్నానంటే ఒకసారి వీళ్ళు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళకి ఏ రకంగా ఏ స్థాయికి నెత్తికెక్కుతా ఉందనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇది కాకుండా రాజమండ్రిలో ఒక పిల్లోడి పైన, సాయి అనే ఒక కుర్రోడి పైన దాడి చేశారు. పెద్ద బండరాయి తీసుకుని వచ్చి నెత్తిపైన కొట్టి 14 కుట్లు పడిన సందర్భం. మరి ఈ రకమైన దాడులు కల్చర్ అనేది ఎప్పుడు కూడా లేదు రాజమండ్రిలో. మరి ఈ రకమైన శాంటిటీ పాడు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. పోలీస్ శాఖ కూడా దానిపైన తగు సెక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 14 కుట్లు పడి ప్రాణానికి అపాయం కలిగించే కార్యక్రమం చేశారు. అయినప్పటికీ, అది జరిగినప్పటికీ కూడా కొంతమంది అది దాడి చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్లపైకి వెళ్ళి ఇది కేవలము శాంపిల్ మటుకే, నిన్ను లేపేస్తామనే పదజాలం వాడుతున్నారని ఆ అబ్బాయి కూడా చెప్తా ఉన్నాడు. మరి దానిపైన కూడా పోలీస్ శాఖ భద్రత కల్పించాలి. ఇది కాకుండా పేపర్ మిల్కి ఎదురుగుండా ఉన్న ఒక ఆఫీస్ పైన కూడా దాడి చేసిన సందర్భం, మొత్తం ఆఫీస్ని అంతా ధ్వంసం చేసిన సందర్భం, ఇవన్నిటిపైన కేసులు కట్టాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది. గత 8 సంవత్సరాలుగా బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతిలో అడుగుపెట్టే విద్యార్థులకు ఉచితంగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మీడియం బాబురావు తెలిపారు. బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మీడియం బాబురావు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతిలో అడుగుపెట్టే విద్యార్థులకు ఉచితంగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం మరియు 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఈ వేసవి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని అన్నారు. రాజమహేంద్రవరం నగరంలో ఉన్న 18 ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మే 16 నుండి జూన్ 10 వరకు ఉచితంగా శిక్షణ తరగతులు జరిగాయని తెలిపారు. 200 మంది విద్యార్థులు ఈ శిక్షణ తరగతులను ఉపయోగించుకున్నారని తెలిపారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షరీఫ్ మాట్లాడుతూ యూటీఎఫ్ సంఘంకు ఉన్న సామాజిక స్పృహ నినాదాన్ని ఆచరణలో పెట్టి విద్యార్థులకు సెలవుల్లో ఉచితంగా తరగతులు బోధించడానికి ఉపాధ్యాయులు హాజరయ్యారని అన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ఇంగ్లీష్ సబ్జెక్టును బోధించిన విజయబాబు, శ్రీనుబాబు, ఫిజికల్ సైన్స్ బోధించిన కృష్ణకుమార్, శేఖర్, కెల్లా శ్రీనివాసులు తరగతులు బోధించారని తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ తరగతులు చాలా ఉపయోగపడ్డాయని, తరగతులు బాగా అర్థమయ్యే విధంగా బోధించారని అన్నారు. తరగతులతో పాటు పాటలు, నృత్యం నేర్పారని, విజ్ఞాన యాత్రకు తీసుకుని వెళ్లారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కేవిటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ నాయకులు విజయబాబు, శేఖర్, శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు వై భాస్కర్, ఎన్ రాజా, గోదావరి బాలోత్సవం బాధ్యులు పి తులసి మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 2016 నుంచి బీవీకే ట్రస్ట్ అలాగే యూటీఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 2016 నుంచి మన రాజమండ్రిలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్కి ఉచిత శిక్షణా తరగతులు అంటే మ్యాథ్స్, సైన్సెస్ అలాగే ఇంగ్లీష్, ఈ 3 సబ్జెక్ట్స్లో ఉచితంగా యూటీఎఫ్ సంఘంలో కార్యకర్తలుగా పనిచేసే ఉపాధ్యాయులందరూ ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇది మనం 8 years కంప్లీట్ చేయడం జరిగింది. పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఈ వేసవి సెలవుల్లో ఏంటంటే పిల్లలు సమయాన్ని వృధా చేసుకుంటారు చాలా రకాలుగా. మామూలుగా స్కూల్లో జరుగుతున్నప్పుడే చాలా వృధా చేసుకుంటారు. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకుని మన ఎస్ఎఫ్ఐ వారు చాలా కష్టపడి పిల్లల యొక్క వివరాలు సేకరించి ఇది బిఫోర్ హాలిడేస్ రాజమండ్రిలో ఉన్న
ప్రభుత్వ స్కూల్స్లో నుంచి పిల్లల యొక్క వివరాలు సేకరించి ఆల్మోస్ట్ ఈ ఇయర్ అయితే సమ్ 250 to 300 స్టూడెంట్స్ ఈ క్లాస్కి హాజరవడం జరిగింది. ఇది వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మామూలుగా అయితే వాళ్ళు 2000-3000 ఖర్చు పెట్టి ఈ క్లాస్కి వెళ్ళవలసి వస్తుంది. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్కి కూడా వెళ్తుంటారు. అలాంటిది ఇక్కడ చాలా ఉచితంగా ఇవ్వడం జరిగింది. బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ తరఫున ప్రభుత్వ పాఠశాలల్లో, ముఖ్యంగా మున్సిపల్ స్కూళ్ళల్లో 9వ తరగతి పాస్ అయి 10వ తరగతి వచ్చేటువంటి విద్యార్థులకి కొద్దిగా కష్టంగా ఉండేటువంటి మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఇట్లాంటి సబ్జెక్ట్స్లో వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అనేటువంటిది సుమారుగా గత 6-7 ఏళ్ళ నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి లాంగ్వేజ్ స్కిల్తో పాటుగా వాళ్ళలో ఉండేటువంటి ఈ సాంస్కృతిక కళారూపాలని కూడా వాళ్ళకి పరిచయం చేయడం, అది గానంలో కానీ, నృత్యంలో కానీ, ఇతర ఆర్ట్స్లో వారికి కొంత శిక్షణ ఇవ్వడం, పరిచయం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఈ సంవత్సరం సుమారుగా ఒక 200 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సంఖ్య పెరుగుతూ ఉన్నది. అట్లానే దీని యొక్క ఎండ్ రిజల్ట్ చూసినప్పుడు ఈ వేసవి శిక్షణలో పాల్గొని 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు దాదాపుగా అందరూ కూడా ఏ గ్రేడు, A+లో పాస్ అవుతూ ఉన్నారు. అంటే ఇది వాళ్ళకి బాగా తోడ్పడుతుంది అనేటువంటిది మా రివ్యూలో తెలుగుతుంది. అందుకని దీన్ని కొనసాగించాలి. దీనికి మన నగరంలో ఉండేటువంటి పెద్దలు అనేక మంది దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీచర్లు వాళ్ళ సెలవుల్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్గా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇస్తున్నాను. ఉన్నారు వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం శిక్షణా తరగతులు నిర్వహించి వాళ్ళందరికీ సబ్జెక్ట్ అందజేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణా తరగతులు ప్రారంభించడం జరిగింది. 2016 నుంచి ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్గా ఈ శిక్షణా తరగతుల్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ప్రారంభంలో 200 విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు కూడా 180 మంది విద్యార్థులు ముగింపు దశ వరకు 180 మంది విద్యార్థులు ఉన్నారు. ఇలాగే ఈ దీంట్లో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు ఈ 3 సబ్జెక్టులని ప్రధాన సబ్జెక్టులుగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు అందరూ కూడా జనరల్గా సెలవులు అంటే ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో గడపడానికి ఉన్న అవకాశం అది. ఈ సెలవుల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ టైం వ్యత్యాసించి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో గడిపే టైంని కూడా విద్యార్థులందరికీ పాఠాలు చెప్పాలనే ఉద్దేశంతో ఓ మంచి కాజ్తో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ఓవైపు ఆ సంఘాలు, ట్రస్ట్ కారణమైతే ఓవైపున తల్లిదండ్రులు కూడా ఒక రకంగా కారణమయ్యారు. శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో దాదాపుగా 200 మంది పైగా నెల రోజుల పాటు ఎవరైతే 9th క్లాస్ పూర్తి చేసుకొని 10th క్లాస్ రేపు SSC 2025లో రాసే బ్యాచ్, పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆన్గోయింగ్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో సిలబస్ మారిపోతుంది. అదేవిధంగా పరీక్ష యొక్క విధానాలు కూడా మారుతున్నాయి. వీటన్నిటికీ అలవాటు చేయడానికి, అదేవిధంగా పిల్లల్లో ఏదైతే డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, అదేవిధంగా ఇంగ్లీష్, ఈ 3 సబ్జెక్ట్స్లో అప్కమింగ్ 9th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, 9th క్లాస్ ప్రమోట్ అయ్యి 10th క్లాస్కి వస్తున్న పిల్లలకి మనం ఖచ్చితంగా శిక్షణ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్, UTF, SFI ఈ 3 సంఘాలు సహకారంతో మనం UTFగా ఒక సామాజిక స్పృహ కలిగిన సంఘంగా ఆ UTFలో పనిచేసే కార్యకర్తలు, ఉపాధ్యాయులు నిరంతరం గత 10 సంవత్సరాల నుంచి రాజమండ్రి కేంద్రంగా ఈ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాం. రాజమండ్రి మెరక వీధిలో హనుమాన్ జన్మదినోత్సవాల ముగింపు సందర్భంగా సుందర శ్రీహరికృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హనుమాన్ జన్మదినోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక మెరక వీధి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు దర్శించుకున్నారు. అనంతరం సుందర శ్రీహరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంజనేయుడిని దర్శించుకుంటే ఎక్కడా లేని శక్తి సమకూరుతుందని రౌతు సూర్యప్రకాష్ రావు అన్నారు. ఆయన పేరే భక్తులకు ఒక ధైర్యంగా నిలుస్తుందన్నారు. అటువంటి హనుమంతుడి జన్మదినోత్సవాలను కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రామాయణం అంతా ధర్మ ఆచరణను తెలియజేస్తుందని, ఈ గాథ అంతా ఆంజనేయుడి ఆత్మస్థైర్యం, భౌతిక పరాక్రమంతో జీవన విలువలను చాటుతుందని వివరించారు. ప్రతి ఒక్కరిపైన ఆ హనుమంతుడి కరుణ, కృపా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు. ఈ కార్యక్రమంలో సుందర రవికుమార్, బీజేపీ నేత లలిత్ జైన్, బేరులాల్ జైన్, బిరడా మధుకుమార్, జున్నూరు చిన్ని, ప్రభు, ఇన్నిస్పేట కోఆర్డినేటర్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అందనాపల్లి సత్యనారాయణ, సుందర పవన్ కుమార్, మణి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 7,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఆ హనుమంతుడి ఆశీస్సులతోనే ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా నిర్వహిస్తున్నామని సుందర శ్రీహరికృష్ణ పేర్కొన్నారు. ఈరోజు ప్రసన్న ఆంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవాలు జరిగిన తర్వాత అన్న వితరణ కార్యక్రమం జరగడం చాలా సంతోషించదగ్గ విషయం. చరిత్రలో భారతీయ సనాతన ధర్మాల్లో రామాయణంలో మరి ఆంజనేయ స్వామి పోషించినటువంటి పాత్ర ఇవాళ ఈ జాతి ఎప్పుడు కూడా మానవదంటానికి ఆయన జన్మదినోత్సవమే ఇవాళ జరుపుకునేటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఆ రోజు ఆయన శ్రీరామచంద్రుడికి కుడిభుజంగా ఉండి ధర్మాన్ని రక్షించడంలో ఆయన నిర్వహించిన పాత్ర ఇవాళ ఆంజనేయ స్వామి అంటే అందరికీ కూడా 1000 ఏనుగుల బలం. అటువంటిది మరి ఆంజనేయ స్వామిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు అన్నీ కూడా ఉంటాయి. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క మరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం జరగడం, అందులో మా మిత్రుడు సుందర శ్రీహరి మంచి వితరణతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగడం, దాంట్లో మా పెద్దలు బేరులాల్ జైన్ గారు, అనూప్ జైన్ గారు, లలిత్ జైన్ గారు, అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ మంచి కార్యక్రమానికి ఏం చేస్తారంటే ఎక్కడైతే ధర్మాన్ని ప్రజల్లో మరొకసారి ఆ స్వామివారు చేసిన సేవలని స్మరించుకోవడం, మరి అన్నప్రసాద వితరణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఊరికి చాలా క్షేమం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆశీర్వచనలు సర్వజనులు కలగాలని చెప్పి కోరుకుంటూ జై ఆంజనేయ. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మకు రాజమండ్రి విమానాశ్రయం వద్ద బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నేడు ప్రథమంగా రాజమండ్రి విచ్చేసిన సందర్భంగా ఉదయం 8 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో బీజేపీ ముఖ్య నాయకులు వారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన వారిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడబాల రామకృష్ణ, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం, అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి, జిల్లా కోశాధికారి కొంతం కృష్ణ, యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గంధం దుష్యంత్, బీజేపీ నాయకులు మల్కుర్తి నరేష్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బొమ్మల దత్తు మాట్లాడుతూ దశాబ్దాల తరబడి కార్యకర్తగా భారతీయ జనతా పార్టీకి సేవలను అందిస్తున్న భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మకి కేంద్ర మంత్రిగా నియమించడం బీజేపీ పార్టీలో సామాన్య కార్యకర్త కూడా ఉన్నతి పదవులు పొందుతారనడానికి ఇదే నిదర్శనమని, రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు రాష్ట్ర ప్రజలకు విశేషంగా సేవలు అందిస్తారని భావిస్తున్నామని అన్నారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామానికి చెందిన వడ్లమూరు రాము పలు వృద్ధాశ్రమాలలో గోదావరి గట్టున ఉన్న యాచకులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామానికి చెందిన వడ్లమూరు రాము తన ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా, తన ఇంటిలో ఎవరి పుట్టినరోజు జరిగినా సేవా కార్యక్రమాలు చేయడం అతనికి పరిపాటి. అంతేకాదు ఆయా రోజుల్లో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు తప్పనిసరిగా తన ఇంటి నివాసంలో రాజవోల్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాను తన పిల్లలతో పూలమాలలు వేసి నివాళులర్పించి గౌరవించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించి అనంతరం నగరంలోని పలు వృద్ధాశ్రమాలు గోదావరి గట్టున ఉన్న యాచకులకు అన్నదానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆయన మిత్ర బృందం పాల్గొన్నారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ ఎన్నిక. చంద్రబాబు నాయుడు పేరును ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్, ఆ ప్రతిపాదనను సమర్థించిన పురంధేశ్వరి. బుధవారం 11:27 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. జనసేన ఎమ్మెల్యేలకు కీలక దిశానిర్దేశం చేసిన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. టీడీపీలోని అరాచక శక్తులపై చర్యలు తీసుకోండి. రాజమండ్రి అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ భరత్ ఫిర్యాదు. సాక్ష్యాధారాలు సమర్పించిన మాజీ ఎంపీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.